హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది చూడండి, క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఏ విధంగా ఉందో చూడండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఈ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై నేను ఏ విధంగా చేశాను. ఈ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై చపాతీకి, రోటీకి, పూరీకి, సైడ్ డిష్గా, అలాగే అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. ఇలా పొడిలాడుతూ ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఏ విధంగా చేశానో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? చూసేద్దాం రండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా, మీ లైక్సే శ్రీరామ రక్ష అని చెప్పాను. అందరు చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? ఈరోజు మనము క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఇంతవరకు మన ఛానల్లో క్యాబేజీ కర్రీనే చేయలేదు నేను. ఈ క్యాబేజీ కర్రీ రోటీకి, అలాగే చపాతీకి, పూరికి, అన్నంలోకి సైడ్ డిష్గా, అలాగే జొన్న రొట్టెలకైతే అద్భుతంగా ఉంటుంది. ఇది ఒంటికి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఈ కర్రీ వీక్లీ థ్రైస్ తీసుకుంటే చాలా మంచిది. ఈ క్యాబేజీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏందో నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా? ఇప్పుడు చూసేద్దామా ఎలా చేయాలనో క్యాబేజీ కర్రీ. రండి వీడియోలోకి. ఇలా వెళ్ళి అలా వచ్చిద్దాం, ఓకే? క్యాబేజీ కర్రీలోకి పెసరపప్పును కొద్దిగా నానబెట్టుకోవాలి. నేను ఒక పెద్ద గరిటె నిండా, అంటే ఒక గుప్పెడు పెసరపప్పు వేసుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక్క టొమాటో అండి. అలాగే క్యాబేజీని సన్నగా తరిగి నిమ్మకాయ పిండి నీళ్ళల్లో వేసుకుంటే దీంట్లో ఒక విధమైన వాసన ఉంటుంది కదా, అలాంటి వాసన లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న క్యాబేజీ. ఇప్పుడు ఇంకా మనకు ఎల్లిపాయ పోపులేక కావాలండి. ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కమ్మని క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. నేను అన్నీ కలిపి పెట్టుకుంటాను కదా, ఆవాలు, జీలకర్ర. అవి ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత కొద్దిగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇలాగా వెల్లుల్లి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఎంత బాగుంటుందో. మీలో ఎంతమందికి ఈ క్యాబేజీ ఫ్రై ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మనం ఒక్కసారి కలిపి చక్కగా వేగిపోతే మంచి వాసన కూడా వస్తుందండి. సిమ్లో పెట్టాను, ఇప్పుడు హైలో పెడదాను స్టవ్. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి ఇవన్నీ మగ్గనిద్దాం, ఓకేనా? మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. కాలుతుంది. వావ్, చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని టమాటా వేసేసుకొని, ఒక్క టమాటా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా అంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేస్తానండి, కొద్దిగా బాగుంటుంది టమాటా వేస్తే. టమాటో, ఉల్లిపాయ ఇవన్నీ మగ్గిపోయేంత వరకు మూత పెట్టేసుకుందాము. టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గినాయేమో. బావు, చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని, తాలింపులో పసుపు వేసుకుంటే చాలా కలర్ఫుల్గా బాగా చిటికెడు పసుపు వేసుకొని పెసరపప్పు వేసేసుకుందాం. పెసరపప్పు పచ్చిది నానబెట్టినానండి, వేయించలేదు కనుక దీంట్లో వేస్తే ఘాటు వచ్చేస్తుంది. చిమ్నీ ఆన్ చేశాను. ఈ పెసరపప్పు ఇలా వేగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కలిపేసుకున్నాం ఒకసారి. ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు మగ్గిపోయిందేమో చూద్దాము. వావ్, చూడండి ఇట్లా మగ్గి నూనె పైకి తెస్తే మనకు పెసరపప్పు కూడా చక్కగా వేగుతుంది. చూసారా?
మంచి వాసన వస్తుంది పెసరపప్పు వేగడం వల్ల. ఎక్కడ అడుగంటకుండా కలుపుకుందాం. ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అవసరమైతేనే వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ ఉంటుంది. మనం ఇంకా సాల్ట్ ఏమి వేయలేదండి. ముందుగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ ఇవన్నీ వేస్తాం. క్యాబేజీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. బాగా కలిపి వేయించుకోండి. ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా కర్రీ. నేనైతే ఈరోజు చపాతీతోని తీసుకుంటున్నాను. అన్నంలో కూడా చాలా బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇంకా దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. ఇంకా కర్రీ ఎక్కువ అయితే ఇద్దరమే కదా, అందుకోసానికే క్యారెట్ తురుము వేస్తలేను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత గుమగుమ వాసన వస్తుంది. మంచిగా మనకు క్యాబేజీ నేనైతే ఇలా పొడుగు కోసాను. మీకు ఎలా నచ్చితే అలా కోసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. దీంట్లో ఉన్న వాటర్కే ఈ పెసరపప్పు అంతా ఉడికిపోతుంది. ఉప్పు వేసుకున్నాం. రుచికి తగినంత ఉప్పు వేసేస్తున్నానండి. కారం దించే ముందు వేసుకుందాం. కారము ఇప్పుడే వేస్తే వాసన బాగుండదు, ఘాటు వాసన వస్తుంది. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా బాగా ఫ్రై అయ్యనిచ్చినాక మనము వాటర్ వేసుకుందాం. సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనిద్దాం. మీలో ఎంతమంది ఇలాగ చేసుకుంటారో క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఏ విధంగా చేసుకుంటారో, నేను చేసిన కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? చూడు ఎంత తొందరగా మనం కలుపుతుంటేనే క్యాబేజీ మగ్గిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాం. ఓకేనా? మూత పెట్టేసుకుందాం. ఏం టిఫిన్ చేసుకున్నారు మీరు? మా ఇంట్లో ఈరోజు చపాతీ క్యాబేజీ కర్రీ. చాలా ఇష్టంగా తింటారు. మంచి వాసన వచ్చేస్తుంది. మగ్గిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది. మనము వేసుకున్న క్యాబేజీ చూడండి. దీంట్లో మనం వాటర్ వేయకముందుకే ఆల్రెడీ క్యాబేజీలో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అదే వాటరు మనకి ఇప్పుడు ఊరిపోయింది అన్నట్టు. ఈ విధంగా మంచిగా కలుపుకోండి. పెసరపప్పు క్యాబేజీ బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు నేను దగ్గర నుంచి చూపిస్తాను కర్రీ ఏ విధంగా మగ్గిపోయింది అనేది. ఓకేనా? చూపిస్తాను, చూద్దామా? వాటర్ ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను. వావ్, చూడండి. ఇలాగా వాటర్ చూడండి ఎంత దగ్గరికి మగ్గిపోయింది క్యాబేజీ. మీకు పొడి పొడిగా కావాలంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. దీంట్లో మనము ఎండు కొబ్బరి అలాగే ఉప్పు కారం వేసింది కూడా దీంట్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా వేసుకోవచ్చు ఉప్పు వేసింది. ఇప్పుడు కాసిన్ని నీళ్ళు పోసుకుందాం. క్యాబేజీ పెసరపప్పు వేసిన పెసరపప్పు ఇవన్నీ మగ్గడానికి కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. ఇవి మగ్గడానికి చూడండి ఇక్కడ కొద్దిగా లావులా ఉన్నాయి కదా, ఈ పీసెస్ మగ్గడానికి నేను వాటర్ వేసాను. చక్కగా మగ్గిపోయినాక కారం వేసుకొని కొత్తిమీర చల్లేసుకొని మీకు నచ్చితే కొబ్బరి కారం వేసేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి దగ్గరికి మగ్గనిద్దాం. కర్రీ అయ్యే లోపల చపాతీ కూడా కాల్ చేస్తున్నానండి. లాస్ట్ చపాతీ అయిపోయింది, ఎందుకంటే ఇంకా మనం ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా. కర్రీ అయ్యే లోపల చపాతీ కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ కర్రీ ఎలా ఉందో చూపిస్తానండి. అయిపోయింది, ఇది లాస్ట్ చపాతీ. స్టవ్ ఆఫ్ చేసి కర్రీ చూపించి నేనైతే ఈరోజు కొబ్బరి కారం వేస్తాను. ఈ కొబ్బరి కారం మీకు కావాలంటే నాకు మీరు కామెంట్ చేయండి, కొబ్బరి కారం ఎలా చేస్తారు అనేది. తప్పకుండా మీకు చూపిస్తాను. ఇంకా కొద్దిగా రాత్రి మిగిలిపోయిన ఒక చపాతీ ఉంటే అది కూడా వేడి చేస్తున్నానండి. కొత్త చపాతీతో పాటు పాత చపాతీలను కూడా, అంటే రాత్రి మిగిలిపోయిన చపాతీని కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా?
మీకు ఏదైనా వంటకం కావాలి అని అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ కర్రీ అయిందేమో చూద్దాం. సూపర్గా ఉంది. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఓకే, ఎక్కడ ఏమీ లేదు. ఇంక ఇప్పుడు క్యాబేజీ ఇవి కూడా ఉడికిపోయాయి, చూసారా? దగ్గరికి ఉడికిపోయాయి. ఇప్పుడు కొబ్బరి కారం వేస్తున్నానండి. ఇలా కొద్దిగా ఎసరున్నప్పుడే కొబ్బరి కారం వేసుకుంటే బాగుంటుంది. ఈ కొబ్బరి కారం చూడండి, దీంట్లో ఏం లేదండి, ఎండి కొబ్బరిలో ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసిన కొబ్బరి కారం ఇలా వేస్తున్నాను. నేను ఇలా చేసి పెట్టుకుంటానండి. అన్నంలో కూడా సైడ్ డిష్గా బాగుంటుంది, ఉప్మాలోకి బాగుంటుంది. మీకు నచ్చితే అదే ఏ కర్రీలో అయినా ఇలా వేసుకోవచ్చు. కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. దొండకాయలైనా సరే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కనుక ఈ కొబ్బరి కారంలో కారం ఉంటుందనే ఉద్దేశంతో నేను కారం వేయలేదు. మీకు కావాలనిపిస్తే ఎక్కువ తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. అంతేనండి. చూడసారా ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. కొద్దిగా ధనియాల పొడి వేస్తాను, ఒక చిన్న టీ స్పూను ధనియాల పొడి కలిపేసినాక కొత్తిమీర కలిపి దించేయడమే. గుమగుమ వాసన వచ్చేస్తుందండి కొబ్బరి కారంతో. వావ్, చూడండి క్యాబేజీ పెసరపప్పు ఫ్రై రెడీ. ఇలా వండుకున్నాక ఇంకా అన్నంలోకి ఏంటండి, ఉట్టికైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. అన్నంలోకి, చపాతీకి, పూరికి అద్భుతంగా ఉంటుంది. గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఎంత బాగుందో. ఇలా చేసేసుకోండి. కొత్తిమీర చల్లేసుకుందామా? చూడండి, కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే అంతే, కర్రీ రెడీ అండి. ఒక ఫోటో తీసుకుందాం. వావ్, చూడండి అద్భుతంగా ఉంది కదా. ఒక్కసారి కలిపేస్తాను, కలిపేసి దించేస్తాను. ఇంకా చపాతీలకి మీ ముందే సర్వ్ చేసుకుంటానండి. ఎంత బాగుందో చూడండి, గుమగుమలాడిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఈ వేడికే మనం వేసిన కొత్తిమీర కూడా మగ్గిపోతుంది. చూడండి, గుమ్మగుమ్మలాడే క్యాబేజీ పెసరపప్పు కర్రీ లేదా కూర, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. అంతే, రెడీ అయ్యండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూసేద్దాం, చపాతీలో తినేద్దామండి. కర్రీ వేసుకుంటున్నాను, కొద్దిగా చల్లగా కావాలి. ఓకేనా? కర్రీ వేసుకొని చపాతీలకి ఎంజాయ్ చేద్దాం. ఇంక ఇది మూత పెట్టేసి మనము చపాతీ తీసేసుకుందాం. చూడండి, క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఎంత బాగుందో. ఇప్పుడు నేను చపాతీతోని ఎంజాయ్ చేస్తాను. వేడిగా ఉందండి, ఎంత కమ్మగా ఉందో. వాసన అయితే భలే వస్తుంది. మనం కొబ్బరి కారం వేసాం కదా, బాగుందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. కొబ్బరి కారం కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ విధంగా చేసుకోవాలనేది నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా? అబ్బా, భలే ఉందండి. మటన్ లాగా అద్భుతంగా ఉంది. ఇంకా నేను తింటూ ఉంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా, ఆపేస్తానులేండి. ఎందుకంటే నేను చేసే వంటలు గుమగుమలాడిపోతున్నాయి కనుక మీకు తప్పకుండా నచ్చుతుంది, నోరు ఊరుతుంది కనుక. వీడియో ఘాటు చూడండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఎలా వస్తుందో. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఇచ్చారండి. కింద లైక్ కొట్టిన తర్వాత కింద కామెంట్ దగ్గర హైప్ అనేది వస్తుంది. తప్పకుండా హైప్ నొక్కితే నాకు ఈ రేటింగ్ అనేది వస్తుంది. తప్పకుండా హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ హైప్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్.